Hi viewers, welcome to my channel Rajesh English Club. Friends, ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఒక డిఫరెంట్ టాపిక్ అండి. రెగ్యులర్ గ్రామర్ టాపిక్ అయితే కాదు, బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో లెటర్స్ 26 ఉంటాయి, బట్ సౌండ్స్ అనేటువంటి 44 ఉంటాయి. మీరు ఏ వర్డ్ ని ఎలా పలకాలి, ఏ లెటర్ ని ఎలా పలకాలి అనేటువంటిది సౌండ్స్ ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇదే మనం నేర్చుకోబోయేటువంటి ఫోనిమ్స్ లేదా ఫోనెటిక్స్. ఇవి నేర్చుకుంటేనే పదాన్ని కరెక్ట్ గా మనం పలకగలం. బట్ అన్ఫార్చునేట్లీ మనం వీటి మీద దృష్టి పెట్టం. మన ఊరికే లెటర్స్ని చదువుకుంటే వెళ్తాం, ఈ సౌండ్స్ని పట్టించుకోం. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్. అటువంటి సౌండ్స్లో ఈరోజు మనము వొవెల్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. అంటే వీటిలో కూడా వొవెల్స్ కాన్సోనెంట్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మనకు లెటర్స్లో వొవెల్స్ తెలుసు, ఏఈఐఓయు, కాన్సోనెంట్స్ రిమైనింగ్ 21. బట్ అవి కాదండి, మన వర్డ్స్ని కానీ ప్రాపర్ లెటర్స్ని పలికే విధానం వాటి మీద డిపెండ్ అయి ఉండదు. ఈ వొవెల్స్, ఈ కాన్సోనెంట్స్, ఈ ఫొనెటిక్స్లో ఉన్నటువంటి వొవెల్స్, కాన్సోనెంట్స్, ఈ సౌండ్స్ గురించి మనకు తెలిస్తేనే మనం ఇంగ్లీష్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలం. మరి అటువంటి వొవెల్స్ని ఈరోజు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా వొవెల్స్ అనేటువంటివి సౌండ్స్లో 20 ఉంటాయండి. ఓవరాల్గా సౌండ్స్ అనేటువంటివి 44 అండి. సౌండ్స్ 44, లెటర్స్ 26, బట్ సౌండ్స్ 44 ఉంటాయి. ఆ 44లో 20 అనేటువంటిది వొవెల్స్ అండి. ఇక్కడ నేను రాశాను. రిమైనింగ్ 24 కాన్సోనెంట్స్ గురించి మరొకసారి నేను చెప్తాను. ఈరోజు క్లాస్లో మనం వొవెల్స్ అనేటువంటివి తెలుసుకుందాం. వొవెల్స్ అనేటువంటివి రెండుగా డివైడ్ అనేటువంటి చేయబడి ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ వొవెల్స్ అంటారు, వీటిని మనం మోనోఫ్థాంగ్స్ అంటాం. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ అనేటువంటివి చెప్తాం. డిఫ్థాంగ్స్ అనేటువంటివి వొవెల్ గ్లైడ్స్ అని కూడా అంటారు. ఈ వొవెల్స్ మింగిల్ అయిపోయి డిఫ్థాంగ్స్ అనేటువంటివి ఏర్పడతాయి. అంటే రెండు సింగిల్ వొవెల్స్ కలిసిపోయి డిఫ్థాంగ్స్ ఏర్పడతాయి. సింగిల్ వొవెల్స్ని మోనోఫ్థాంగ్స్ అంటారు. ఇవి మొత్తం 12 ఉంటాయండి. మోనోఫ్థాంగ్స్ 12, డిఫ్థాంగ్స్ ఒక 8. ఈ 12 ఒక 8 కలిపి 20 అనేటువంటి కంప్లీట్ అవుతాయి. అయితే ఈ మోనోఫ్థాంగ్స్లో అంటే ఈ 12లో 7 వచ్చేసి షార్ట్ వొవెల్స్ అండి. ఇదిగోండి ఇక్కడ రాసినటువంటి 7 షార్ట్ వొవెల్స్. నెక్స్ట్ లాంగ్ వొవెల్స్ ఉంటాయి, అవి ఒక 5 ఉంటాయి. సో 7, 5, 12 కంప్లీట్ అయిపోయింది. డిఫ్థాంగ్స్ అనేటువంటివి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ 8 చూడండి, ఈ 8 అనేటువంటివి డిఫ్థాంగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మొత్తం రాశానండి ఈ వొవెల్స్ అనేటువంటివి. వాటి యొక్క సౌండ్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేటువంటిది ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ వాటిని యూజ్ చేసి మనం ఎలా రాయాలి అనేటువంటిది వర్డ్స్ అనేటువంటి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. వాటిని ఆల్రెడీ నేను ఫొనెటిక్స్లో రాసేసాను, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో రాశాను. వాటిని మీరు గమనిస్తూ ఉండండి. సౌండ్ ఎట్లా నేను ప్రొనౌన్స్ చేస్తాను, దానికి అనుగుణంగా ఈ ఫొనెటిక్ ఫామ్లో అవి ఉన్నాయా లేదా అనేటువంటి జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రతి ఒక్క వర్డ్కి మళ్ళీ మనం రాయాలి అంటే అది చాలా టైం టేకన్ ప్రాసెస్. అందుకని నేను ఇక్కడ రాశాను, బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు వాటిని చూస్తూ వాటిని నేర్చుకోండి. కొత్త కొత్త వర్డ్స్ అనేటువంటివి ట్రై చేయండి. ముందుగా మనం మోనోఫ్థాంగ్స్ చూద్దాం. వీటిని మనము షార్ట్ వొవెల్స్ అంటారు. సో షార్ట్ వొవెల్స్ 7 అని చెప్పాను. సో ఫస్ట్ చూడండి, ఇదండి సౌండ్ ఫస్ట్ది. దీన్ని ఎలా పలకాలి మనము? ఆ. యా కాదు, యాక్ సౌండ్ ఆల్రెడీ కాన్సోనెంట్లో ఉంది. ఇది ఆ అంటే ఏనే కొంచెం యా వచ్చేటట్టు పలుకుతావు. ఆ. క్యాట్ చూడండి, క్ ఆ ట్ క్యాట్. హ్యాట్, హ అట్ హ్యాట్. ఫ్యాట్. సో సౌండ్ అనేటువంటిది ఇది ఆ అనేటువంటి సెన్స్లో మనం పలుకుతాం. ఆ. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇది ఆనా చాలా సింపుల్, మేము ఈజీగా పలికేస్తామని మీరు అనుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ ఆ అనేటువంటివి 2-3 రిప్రజెంట్ చేస్తాయి ఆని. బట్ ఈ ఆ ఏంటంటే యువర్ జా జస్ట్ డ్రాప్స్ డౌన్. మీ యొక్క జా అనేటువంటిది, ఈ దవడ అనేటువంటిది కిందికి వచ్చేసేయాలి. ఆ చెప్పండి, ఆ. సో చూడండి, హాట్ మీ జా కిందికి వచ్చేసేయాలండి. హాట్, అందుకే మనం ఇలా రాసాం ఇక్కడ. నెక్స్ట్ బాట్, జా కిందికి రావాలి. బాట్. నెక్స్ట్ బాక్స్. ఇలా మనం చెప్పాలి. మనం వీటిని ఇలానే చెప్తున్నామా రెగ్యులర్ లైఫ్లో అంటే మేబీ చెప్పకపోయి ఉండొచ్చు, బట్ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఇలానే మనం వాడతాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. దీన్ని మనము ఆ అనేటువంటిదే చెప్తామండి. అయితే ఇది స్ట్రెస్ ఇవ్వాలి మీరు దానికి. ఆ. బట్ చూడండి, కట్. కట్. బటర్. సో ఇక్కడ మనం స్ట్రెస్ ఇచ్చి పలికితే ఆని మనం దానికి ఈ సౌండ్ అనేటువంటిది, ఈ సింబల్ అనేటువంటిది యూజ్ చేస్తాం.
నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఆనే, బట్ ఇక్కడ మనం స్ట్రెస్ అనేటువంటిది ఇవ్వాలి. సింపుల్ ఆ, జస్ట్ ఆ, ఎట్లాంటి స్ట్రెస్ ఉండదు, సింపుల్ అనమాట. ఆ అబౌట్ చూడండి, అబౌట్ బ అవ్ అనమాట సౌండ్, ఇది అబౌట్. నెక్స్ట్ అలాంగ్, అలాంగ్. స్ట్రెస్ ఇస్తేనేమో ఈ సింబల్ యూజ్ చేస్తాం, ఎట్లాంటి స్ట్రెస్ మనం ఇవ్వకుంటే ఇది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది ఈ, 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 డిడ్, డ్ ఐ డ్, డిడ్. ఓకే, హిట్, హిట్, బిట్, బిట్. ఈ సౌండ్ అనేటువంటిది మనం ఇలా చెప్తాం. నెక్స్ట్ ఇది ఊ అండి, ఊ, ఊ. గుడ్, 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 గుడ్. వుడ్, షుడ్, ఇది సౌండ్ అండి, షుడ్. ఓకేనా, కుడ్, వీటన్నిటిని మనం ఇలానే చెప్తాం. ఊ. నెక్స్ట్ ఇది ఏ, ఏ. ఇది చూడండి, దీన్ని మనము ఏ అనేటువంటి మాట చెప్పినా ఇది ఏ అంటే మీరు ఇది యాక్చువల్గా ఏ, ఇదేంటి ఆ. దాన్ని ఎలా రాయాలనో మనకు తెలుగులో అయితే నాకైతే తెలియదు. ఆ అనేటువంటి చెప్పడం కోసం ఇది ఏ పక్కన యాలాగా రాశాను అనమాట. ఇది యాక్చువల్గా ఏ, ఏ. సెట్, సెట్, సెట్. మెట్, గెట్, గెట్. వీటి యొక్క ఫోనెటిక్ ఫాము జస్ట్ వీటిలాగానే ఉంది. ఓకేనా, నెక్స్ట్ మనము లాంగ్ ఓవెల్స్ అనేటువంటివి చూద్దాం. ఏమో షార్ట్ ఓవెల్స్ చెప్పాను, ఈ 7. నెక్స్ట్ లాంగ్ ఓవెల్స్. లాంగ్ ఓవెల్స్ అంటే వీటిని కొంచెం దీర్ఘం తీసి మనం చెప్తాం. ఓకేనా, దీన్ని చూడండి, ఇది ఆ, ఆ, కా, ఖా అనాలి, అర్ర చివర రాదు. బట్ మనం చెప్పేటప్పుడు మనం ఆటోమేటిక్గా మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం వీటిని పలికే విధానం అనేటువంటి 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. అమెరికన్ ప్రొనౌన్సియేషన్, బ్రిటన్ ప్రొనౌన్సియేషన్ అనమాట. సో బ్రిటన్ ప్రొనౌన్సియేషన్లో యాక్చువల్గా ఇట్లాంటి ఆర్లు అనేటువంటి మనం పలకము, బట్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్లో పలుకుతూ ఉంటాం. అయితే మనం ఇండియన్ ప్రొనౌన్సియేషన్ మనం సపరేట్గా వాడుకుంటూ ఉంటాం, వీటన్నిటిని మనకు నచ్చినట్టు పలుకుతూ ఉంటాం. బట్ దేనికైనా కానీ ఒక ఫార్మాట్, ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. సరే, ఆ, ఖా, కా, ఫాస్ట్, ఉఫ్, ఆస్ట్, ఫాస్ట్, ఫాస్ట్. హాఫ్, హాఫ్, హాఫ్. కొంచెం దీర్ఘం తీసి మనం చెప్పాలి. నెక్స్ట్ ఇది ఊ, ఊ. ఫుడ్, ఫుడ్ కాదు, ఫుడ్, ఉఫ్, వుడ్, ఫుడ్. మూవ్, మూవ్. టూ, టు, టూ. ఓకేనా, ఊ అనేటువంటి సౌండింగ్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఇది ఈ, ఈ. దీర్ఘం ఇచ్చి పలుకుతాం, ఈ. ఈట్ చూడండి, ఈట్. సి, సి. కీ, కీ. ఈ అనేటువంటి సౌండ్ మనకు వచ్చింది. నెక్స్ట్ 4th చూద్దాం, ఇది ఓ అండి, ఓ, ఓ. మో, మో. కోట్, కోట్. ఓ గమనించండి, ఓ ఆ సౌండ్ వస్తుందా లేదా, ఓ కోట్. నెక్స్ట్ డోర్, డోర్. నెక్స్ట్ ఇది గమనించండి, దీన్ని మనం పలికే విధానం ఏంటంటే 2 రకాలుగా మీకు క్లూస్ చెప్తా. ఫస్ట్ మీ యొక్క మౌత్ ఓపెన్ చేయండి ఫ్రీగా, సౌండ్ దాన్ని వెళ్ళనివ్వండి, ఆ, ఆ, ఆ. ఓకేనా, దీన్ని ఇంకొక రకంగా చెప్పవచ్చు, దీన్ని థింకింగ్ సౌండ్ అంటారు. అంటే మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలియకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం చెప్తుంటాం కదా, ఏంటబ్బా అది అంటుంటాం కదా. సో అటువంటి ఆ అనేటువంటిది అనమాట. జస్ట్ మీ మౌత్ ఫ్రీగా ఓపెన్ చేసి సౌండ్ పంపిస్తే వచ్చేటువంటి సౌండే ఈ ఆ అనేటువంటిది. బర్డ్, బర్డ్, బర్డ్. హా, హా. నెక్స్ట్ వా, వా. సో అర్థమవుతుందా? సో వీటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవి లాంగ్ ఓవెల్స్, ఇవి షార్ట్ ఓవెల్స్. 12 అనేటువంటి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనకు డిఫ్థాంగ్స్ అనేటువంటి చూద్దాం. వీటిని మనం ఓవెల్ గ్లైడ్స్ అని కూడా అంటారు అనేటువంటి మాట చెప్పాను. చూడండి, ఫస్ట్ ఈ ఆ కలిపి దీన్ని మనము ఇయా అనేటువంటి చెప్పచ్చు. ఇయా, ఇయా. బియా, బియా. ఫియా, ఫియా. నియా, నియా. ఇయా, ఇయా.
నెక్స్ట్ సెకండ్ ఇది ఊ కదండి, ఊ ఆ, ఉవా ఉవా పువా టువా రాయండి, టువా పువా, ఇలా చెప్పాలి వీటిని. బట్ మనం వీటిని పూర్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా దీనికి సంబంధించినంత వరకు ఇది మటుకు ఎక్కువ మంది అయితే చెప్పరు. సో దీన్ని ఊర్ అనేటువంటి సెన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే ఎక్కువ వాడుకలు అయితే లేదు, ఇలానే మనం వాడుతూ ఉన్నాం. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే చువా పువా అని చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఏయా 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 ఫేయా హేయా హేయా. నెక్స్ట్ ఫోర్త్ది ఎయ్ 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 డై డై సే సే పెయ్ పెయ్ పే అనకూడదు, యాక్చువల్గా పెయ్ పెయ్ ఎయ్ అనేటువంటి సౌండ్ అనేటువంటిది రావాలి. చాలామంది డే అంటుంటారు, డై. సో యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అదే అనమాట. నెక్స్ట్ 4 ఫినిష్డ్ అయినా. నెక్స్ట్ 5th చూద్దాం. ఇది ఓయ్ 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 బాయ్ బాయ్. నెక్స్ట్ టాయ్ టాయ్ ఓయ్ టాయ్. నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ ఆయిల్. నెక్స్ట్ ఇది ఐ ఐ ఐ స్కై స్కై మై మై హై హై ఐ. నెక్స్ట్ ఇది ఔ ఔ ఔ నౌ నౌ. నెక్స్ట్ హౌ హౌ. నెక్స్ట్ ఫౌల్ ఫౌల్. మనం యాక్చువల్గా ఒక్కొక్క దానికి సపరేట్గా ఇట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు, ఓడ్ రాసి పక్కన ట్రాన్స్క్రిప్షన్ రాస్తూ వెళ్ళొచ్చు. బట్ వీటన్నిటికీ అట్లా రాస్తూ వెళ్ళడం అనేటువంటి చాలా పెద్ద వీడియో పడుతుంది అనమాట. సో అందుకని నేను చెప్పేది ఆ ప్రొనౌన్సియేషన్ అగైన్ ఆ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటి మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేస్తూ ఉండండి. నెక్స్ట్ లాస్ట్ది ఓవ్ 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 నోవ్ నవ్ స్నోవ్ స్నోవ్. నెక్స్ట్ బౌట్ బోట్. ఓవ్ అనేటువంటి సౌండ్ అనేటువంటిది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవెల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరొక క్లాస్లో కాన్సనెంట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం.